వెల్కమ్ టు స్మార్ట్ లివింగ్. మనం ఒక పార్టీకి వెళ్తాం. అక్కడ టేబుల్ పైన మనతో పాటు చాలా మంది గెస్ట్స్ ఉంటారు. మనం తెలిసి తెలియక చేసే పనులు వాళ్ళకి బ్యాడ్ మేనర్స్ గా అనిపించవచ్చు. అసలు టేబుల్ మేనర్స్ అంటే ఏంటి, మనం అక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఈ డౌట్స్ అన్ని నాతో పాటు మీకు కూడా వచ్చే ఉంటాయి, రైట్? సో మరి ఈ డౌట్స్ అన్ని మనం క్లారిఫై చేయడానికి మనతో పాటు హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీదేవి గారు ఉన్నారు కదా, మరి ఆవిడని అడిగి క్లారిఫై చేసుకుందాం. హలో శ్రీదేవి గారు. హాయ్ ప్రశాంతి. శ్రీదేవి గారు, మనం ఒకరితో మాట్లాడినప్పుడు పొలైట్ గా మాట్లాడితే దాన్ని మేనర్స్ అంటాం. మామూలుగా టేబుల్ మేనర్స్ అని కూడా అంటారు కదా. సో మరి ఈ టేబుల్ మేనర్స్ ఎలా ఉంటుంది, అసలు ఎలా స్టార్ట్ చేయాలి? టేబుల్ మేనర్స్ అంటే ఎక్కడి నుంచి ఉంటుంది? ఓకే, సో టేబుల్ అనగానే ఇట్ ఈస్ అండర్స్టూడ్ మనం అందరం కలిసి ఒక టేబుల్ మీద ఒక మీల్ షేర్ చేసుకుంటున్నాం. అంటే దానిలో గెస్ట్ రకరకాల మంది ఉన్నప్పుడు ఎస్పెషల్లీ నలుగురితోటి మనం ఒక సెటప్ షేర్ చేసుకునేటప్పుడు కొన్ని బేసిక్ ఎటిక్వేట్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సి వస్తుంది. లేకపోతే ఎదుటి వాళ్ళ భావాలు మనం హర్ట్ చేసిన వాళ్ళం అవుతాం, ఎదుటి వాళ్ళకి కొంత ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. అట్ ద సేమ్ టైం ల్యాక్ ఆఫ్ కల్చర్, అంటే మనకి కొంత కల్చర్ లోపించింది అనే భావన కూడా ఎదుటి వాళ్ళకి మనం క్రియేట్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఫీలింగ్స్ క్రియేట్ కాకుండా ఉండడానికి అండ్ ఒక డిగ్నిఫైడ్ కాంటాక్ట్ మనం కొంచెం కాన్ఫిడెన్స్ గా చేసుకోవడానికి యూ షుడ్ ఫాలో సర్టెన్ రూల్స్. సో కూర్చునే దగ్గర నుంచి మనం తిని లేచి వెళ్ళేంత వరకు కంపల్సరీ మేనర్స్ ఉండాలి అన్నారు. అంటే కూర్చునే విధానం ఎలా ఉంటుంది? మామూలుగా ఎలా కూర్చుంటాం కదా, కూర్చోగానే అసలు ఫుడ్ కానీ లేకపోతే మనకి కట్లరీ క్రాకరీ ప్లేస్ చేయకముందు ఆ చేతుల పైన పెట్టడం, ఏదో ఒకటి ఇలా మెడల్ చేయడం అలా అలవాటు మనకు ఉంటుంది. అలా చేయకూడదు, సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఈ చేతుల్ని మనం ల్యాప్స్ మీద పెట్టుకుంటే బెటర్ అనమాట. ఫుడ్ వచ్చిన తర్వాత, సర్వీస్ స్టార్ట్ అయిన తర్వాత మనము నాప్కిన్ ని ఓపెన్ చేసి ల్యాప్స్ మీద వేసుకుంటాం. ఈ లోపల చేతులు మాక్సిమం 4 ఆర్మ్ వరకు, అంటే ఈ పార్ట్ వరకు మనము టేబుల్ మీద ప్లేస్ చేయొచ్చు, కానీ ఎల్బోస్ ప్లేస్ చేయకూడదు. ఇలాగా ఎల్బో ప్లేస్ చేసి దగ్గరికి, ఇప్పుడు ఎప్పుడైతే ఎల్బో ప్లేస్ చేస్తామో దగ్గరికి వచ్చేస్తాము. సో ఇవన్నీ ఈ పోర్షన్స్ అన్ని టేబుల్ మీద పెట్టకూడదు అనమాట. ఓన్లీ ఈటింగ్, తినేటప్పుడు చెయ్యి ఇంతవరకు యూస్ చేసుకోవాలి. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్ హ్యాండర్స్ జనరల్ గా స్పూన్ అయినా ఫోక్ అయినా రైట్ హ్యాండ్ లో హోల్డ్ చేస్తారు. సపోజ్ ద స్పూన్ ఉందనుకోండి, ఇట్ హ్యాస్ టు బి ఏదో ఫ్లోట్ అవుతుంది అన్నట్టుగా 3 వేళ్ల మధ్యలో దీన్ని ఇలా పట్టుకోవాలని. దిస్ ఇస్ అ పొజిషన్. ఇంకా గట్టిగా దాన్ని ఇలా గ్రిప్ చేయకూడదు, ఇట్ షుడ్ బి ఏదో ఫ్లోట్ అవుతుంది అన్నట్టుగా ఇలాగా. ప్లస్ మనం స్పూన్ కానీ ఫోర్క్ అని పిక్ చేసుకునేటప్పుడు ఓన్లీ ది హ్యాండిల్ పోర్షన్ నుంచే మనము తీసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ స్పూన్ పార్ట్ ని టచ్ చేయొద్దు, హైజీనిక్ కండిషన్స్ కోసం మనం. సో యూ జస్ట్ ఫిక్స్. అండ్ ఇది 2 ఫింగర్స్ మధ్యలో, 3 ఫింగర్స్ మధ్యలో ఇలా చాలా లైట్ గా బ్యాలెన్స్ అవ్వాలి. సాధ్యమైనంత వరకు ముందు వైపు నుంచి. అండ్ స్పూన్ తో మనం ఫుడ్ పిక్ చేసుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు ఇది ఈ ప్లేట్ కి ఆనిచ్చి ఇలా తీసుకుంటే మనకి సౌండ్ రాదు. అలా కాకుండా సడన్ గా ఇట్లాగా కరమని సౌండ్లు కామన్ గా అది ప్రతి ఒక్కరికి ఉండే పెద్ద ప్రాబ్లం. ఎటువంటి స్పూన్ యూస్ చేసినా ఫోక్ చేసినా సౌండ్ మాత్రం రావద్దు అనమాట. ఇట్స్ వెరీ బ్యాడ్ మేనర్స్, అంటే ల్యాక్ ఆఫ్ కల్చర్ అనమాట. అంటే తినడం రాదు అని మనం చూపించడం. అండ్ తినేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు లిప్స్ క్లోజ్డ్ గా ఉంచుకోవాలి. అండ్ నోట్లో పెట్టుకున్నప్పుడు కూడా లిప్స్ కి కానీ ఏ పార్ట్ ఆఫ్ ద మౌత్ కి కానీ ఫుడ్ మెటీరియల్ అంటకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. మనం తినేటప్పుడు బై ఛాన్స్ ఏదైనా నోటికి ఏదైనా చిన్న లిప్ కి ఏదైనా అంటింది అనుకోండి, ఇలాంటి ప్రతి టేబుల్ మీద టిష్యూస్ ఉంటాయి కాబట్టి వెంటనే లైట్ గా ఇలా డాబ్ చేసుకోవాలి. అలా రుద్దకూడదు. సో చేతితో తీసుకోకూడదు, అది అవాయిడ్ చేసుకోవాలి. ఫ్లోలో ఇంట్లో ఉన్న అలవాటు బయటకు వెళ్ళిన తర్వాత వచ్చేసి న్యాచురల్లీ. సో కంపల్సరీగా టిష్యూ తోటి డాబ్ యువర్ మౌత్ అండ్ పక్కన తీసేసేయచ్చు, దాన్ని డిస్కార్డ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అలాగే మనము ఫోర్క్ హ్యాండిల్, నైఫ్ హ్యాండిల్ చేసేటప్పుడు కూడా పెన్సిల్ని ఎలా పట్టుకుంటాము, రాసేటప్పుడు పెన్సిల్ ఎలాగైతే ఒక థంబ్ 4 ఫింగర్ కింద నుంచి 2nd ఫింగర్ సపోర్ట్ ఇస్తుందో, నైఫ్ యూస్ చేసేటప్పుడు కూడా
కటింగ్ అలాగే యూస్ చేస్తాము. అదర్ హ్యాండ్ లో యూ విల్ హ్యావ్ ది ఫోర్క్ పట్టుకునే విధానం చూడండి. ఆల్వేస్ అరిచేతి వైపు ది స్టెమ్ ఆఫ్ ద ఫోర్క్ అరిచేతి వైపు వచ్చే విధంగా ఇలా పట్టుకుంటాము. సో దీన్ని మనం ఇలా కట్ చేసినప్పుడు దాన్ని ఇలా ప్రెస్ చేసుకొని అలా తినడం జరుగుతుంది అనమాట. ఇవి కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. జనరల్ గా రైట్ హ్యాండ్ తో తింటూ ఉంటాం కదా. సో ఇలా ఫుడ్ తీసుకుని ఇలా తినేటప్పుడు ఈ చేతిని లెఫ్ట్ హ్యాండ్ ని వాడని చెయ్యిని సాధ్యమైనంత వరకు ల్యాప్ లో పెట్టుకోవాలి. అండ్ యూజ్ ఓన్లీ దిస్ హ్యాండ్. ఇంకొంతమందికి హ్యాబిట్ ఏముంటుందంటే ఈ చేత్తో తింటూ ఈ చేత్తో వస్తువులు మెడల్ చేస్తూ ఉంటారు. గ్లాస్ స్పూన్ ఏదో ఒకటి. అదేమవుతుందంటే ఇట్ మైట్ రిజల్ట్ ఇన్ యాక్సిడెంట్స్ అనమాట. సడన్ గా అది పడిపోవడము లేదో ఇంకోటి ఏదో అవ్వడము. అలాగే మనకి టీ అండ్ కాఫీ సర్వ్ చేస్తారు. టీ సర్వ్ చేసి కాఫీ న్యాచురల్ గా స్టీమింగ్ హాట్ గా సర్వ్ చేస్తారు. అయితే అది వెంటనే తాగలేము మనం. మన ఇంట్లో ఏం చేస్తాము, తీసి దాన్ని ఫూఫాను ఊదుకుంటాం. బట్ వేరాస్ గెస్ట్స్ తో పాటు ఒక ఫార్మల్ మీటింగ్ లో మనం ఉన్నప్పుడు అలా కప్పులు అవి తీసుకుని ఊదకూడదు అనమాట. ఇది ఫుఫాను ఊదితే ఏమవుతుందంటే ఒక్కోసారి లిక్విడ్ స్పిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ టీ కాఫీ కానీ లేదా ఈవెన్ ఫర్ సూప్స్ ఆల్సో. సూప్ కూడా వేడిగా ఉన్నప్పుడు స్పూన్ లో తీసుకుని మరి ఫు అని ఊదుతారు. దట్స్ నాట్ ద వే. అంటే అది ఇట్ గివ్స్ అ వెరీ బ్యాడ్ ఇమేజ్ అనమాట. మనం అలా అస్సలు ఎప్పుడు పొరపాటున కూడా చేయకూడదు. సో ఇప్పుడు ఇలా తిన్నప్పుడు స్పూన్ తో మనం వాటర్ ఎలా తాగొచ్చు శ్రీదేవి గారు? అంటే రైట్ హ్యాండ్ తో తాగాలి లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ తోనా? సో ఈ స్పూన్ తో సపోజ్ ఈ హ్యాండ్ తో తింటున్నాము, మధ్యలో వాటర్ కూడా తాగాలని అవసరం వచ్చింది. ఈ స్పూన్ ని ప్లేట్ లో పెట్టి సేమ్ హ్యాండ్ తోటి వాటర్. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ది సేమ్ హ్యాండ్ అంటే చేత్తో రోటీ అలాంటివి తింటున్నారు అనుకోండి, దెన్ యూ కెన్ యూస్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ టు పిక్ అప్ ది గ్లాస్. అంతేకాని సేమ్ చేత్తోటి గ్లాస్ పిక్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్ అనమాట. వెజిటేరియన్ వాళ్ళైతే నో ప్రాబ్లం. ఇప్పుడు బయట హోటల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా మనం నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాం కదా. సో నాన్ వెజిటేరియన్స్ ఏం చేస్తారంటే తిన్నప్పుడు పళ్ళల్లో అలా ఉండిపోతాయి అది పీసెస్. అవి తినడానికి ఈ ఏళ్ళు ఇలా ట్రై చేస్తుంటాం అన్ని వేళ్లతో. కానీ ఈజీగా ఎవరిని చూసినా వాళ్ళకి ఆడ్గా అనిపించకుండా ఆ పళ్ళ నుంచి ఎలా తీసేయచ్చు మనం. ఓకే, అందుకని టేబుల్ మీద జనరల్ గా టూత్ పిక్ స్టాండ్ పెడతారు. జనరల్ గా తినేసే ప్రాసెస్ లో మీల్ మధ్యలో తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ మేనర్స్ అనమాట. మీల్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసినప్పుడు టీత్ లో ఎప్పుడైనా బిట్స్ ఎరుకుని ఉన్నప్పుడు అది చాలా ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది. అది తీసేస్తే గానీ మనశ్శాంతి ఉండదు. అలాంటప్పుడు వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఎ టూత్ పిక్. వేర్లు కానీ గోర్లు కానీ ఈ నాప్కిన్స్ కానీ స్పూన్ టిప్ కానీ ఫోర్క్ టిప్ కానీ యూజ్ చేయకూడదు. సో ఇలాంటి ఒక టూత్ పిక్ తీసుకున్నప్పుడు యూ షుడ్ యూస్ బోత్ యువర్ హ్యాండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టూత్ పిక్ ఇక్కడ దాకా ఆల్మోస్ట్ కనిపించని విధంగా పట్టుకొని ఈ విధంగా తీస్తాము. దాని మీద నుంచి ఇంకో హ్యాండ్ తోటి ఈ విధంగా కవర్ చేసుకుని లోపల ఇరుక్కున్నది ఏదైనా కానీ క్లీన్ చేసుకుంటాం. అండ్ ఇంకోటి మొత్తం మనం ఫినిష్ చేసిన తర్వాత హ్యాండ్ ఉంటుంది కదా, ఫింగర్ బౌల్ యూజ్ చేస్తారు. దానికంటే ముందు అది ఇలా కారుతూ ఉంటుంది. సపోజ్ ఏదైనా మనం స్పూన్ తో తినకుండా హ్యాండ్ తో తిన్నాం అనుకోండి. ఇప్పుడు లాస్ట్ కర్డ్ రైస్ తిన్నాం అనుకోండి, కొంచెం కర్డ్ అన్నప్పుడు లిక్విడ్ గా ఉంటుంది కాబట్టి అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఫింగర్ బౌల్ లో డైరెక్ట్ చేసిన జిడ్డుగా ఉంటాయి హ్యాండ్స్. దానికి ముందు మనం టిష్యూస్ యూజ్ చేస్తాం. అది కరెక్ట్ ప్రాసెస్ ఏనా? జనరల్ గా టిష్యూ తోటి చెయ్యి వైప్ చేసుకోవడం అనేది ఎప్పుడు వస్తుందంటే, సపోజ్ మీరు మెయిన్ కోర్స్ ఆర్డర్ చేసినప్పుడు ఫస్ట్ రోటీ ఆర్డర్ చేస్తారు. రోటీ తినేసిన తర్వాత మెయిన్ కోర్స్ వస్తుంది. అంటే మోస్ట్లీ రైస్ ఐటమ్ వస్తుంది. రైస్ ఐటమ్ మనం స్పూన్ అండ్ ఫోక్ తో తినచ్చు. కానీ అంతకుముందు లైట్ గా 3 వేళ్ళు మనం రోటీ తినడంలో యూజ్ చేసాం. దాన్ని మనము టిష్యూతో వైప్ అవుట్ చేసుకుని అండ్ ఫింగర్ బౌల్ లో ఎప్పుడు కూడా వామ్ వాటర్ వస్తుంది విత్ లెమన్ వెజ్ ఆర్ లెమన్ పీస్ వస్తుంది. కాబట్టి ఆ లెమన్ ఏంటంటే దాన్ని మనం ఊరికే నీళ్లు కడుక్కోకుండా ఆ లెమన్ ని ఇట్లా స్క్వీజ్ చేసుకుంటూ చేయగడుకుంటే చేతుకున్న జిడ్డు ఆయిల్ తర్వాత ఏవైనా ఓడర్స్ అన్ని కూడా మాక్సిమం వెళ్ళిపోతుంది. అందుకనే వామ్ వాటర్ ఇస్తారు, అందుకనే లెమన్ పీస్ ఇస్తారు. స్మెల్ కూడా చాలా బాగుంది. చేతులు చాలా క్లీన్ అయిపోతుంది. మీకు ఏమాత్రం కొంచెం కూడా ఆయిల్ కానీ గ్రీస్ కానీ చేతులకి ఉండదు. ఓకే, దెన్ లేటర్ ఆన్ యూ కెన్ డాబ్ విత్ నాప్కిన్ తోటి ఆర్ లేదా వీ హ్యావ్ ద నాప్కిన్ కాబట్టి దాంతో అయినా. నిజంగా ఇప్పుడు మాత్రం చాలా క్లీన్గా ఇక్కడికి వెళ్ళినప్పుడు అందరి ముందు ఎలా బిహేవ్ చేయాలో క్లియర్ గా మాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. తెలిసి తెలియకుండా ఏదేదో అని చేస్తూ ఉంటాం, నిజంగా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. సో ఇప్పటి నుంచి చాలా కేర్ఫుల్ గా ఉండాలని అర్థమైంది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.